హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప పన్నీర్ కర్రీ అండి. చాలా ఈజీ రెసిపీ. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మార్నింగ్ కూడా లంచ్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేనిక్కడ పావు కేజీ పన్నీర్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్ ప్యాకెట్ ఇది. ఇది ఏ స్టోర్‌లో అయినా దొరుకుతుంది. దీన్ని ఇక్కడ నేను చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక బౌల్‌లో వేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ వేయటం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్‌గా తయారవుతుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చేసుకుందామండి. టమాటా ప్యూరీ కోసం నేను ఇక్కడ మిక్సీ బౌల్ తీసుకున్నాను. అందులో ఒక టమాటా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 10 జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు అనేది ముందుగా నానబెట్టుకుని వేసుకోవాలి. ఈ ప్యూరీని మెత్తగా పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ కాశ్మీరీ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంపలకు బాగా మసాలా పట్టే వరకు 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సారీ అండి, ఇక్కడ పన్నీర్ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది. పన్నీర్ వేసిన తర్వాత లైట్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే పన్నీర్ అనేది పీసెస్ కింద విడిపోతుంది. చివరగా ఇందులో ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. మనకు వేడివేడిగా పన్నీర్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.